హలో! వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు కౌసల్య. మరి ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం. పీసీఓడీ ఎంత ఎక్కువైపోయిందో, దానికి ఈక్వల్‌గా థైరాయిడ్ కూడా చాలా ఎక్కువైపోతూ ఉంది. సో, థైరాయిడ్ అనేది ఎన్ని టైప్స్ ఉంటుంది? అసలు ఎవరిలో ఎక్కువగా వస్తుంది? మెయిన్ కాజ్ ఏంటి? అసలు దీన్ని ఎలా క్యూర్ చేసుకోవచ్చు? ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు జనరల్ ఫిజిషియన్, ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ ఉన్నారు. సో, ఆయన డాక్టర్ హిరణ్ ఎస్ రెడ్డి గారు. సో, ఆయనతో మాట్లాడదాం. మనకున్న డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. యాహ్! ఇందాక నేను చెప్పినట్టు పీసీఓడీతో పాటు సైమల్టేనియస్‌లీ థైరాయిడ్ కూడా చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో, ఎందుకు సార్ థైరాయిడ్ అనేది బాగా 2 ఎక్కువైపోతుంది? జనరల్లీ 2 గూడా మోస్ట్‌లీ లైఫ్ స్టైల్ ఓరియెంటెడ్ ఇంటర్‌లింక్డ్ డిసీజెస్. అంటారా? సో, థైరాయిడ్‌లు ఉన్న వాళ్ళకి పీసీఓడీ రావడం గానీ, అంటే ఓకే. పీసీఓడీ వల్ల మనకు వచ్చే చేంజెస్ వచ్చేసి వెయిట్ గెయిన్ లేదా అన్‌వాంటెడ్ హెయిర్స్ ఆర్ సైకిల్ డిస్టర్బెన్సెస్ ఓకే. వీటన్నిటితోటి థైరాయిడ్ గూడా రిలేటెడ్‌గా ఉంటది. ఓకే. అండ్ మోర్ కామన్‌గా మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ బోత్ విల్ బి ద సేమ్. సో, అందుకని బాగా కామన్‌గా మనకు 2 కలిపి కూడా చూస్తాము. అండ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి పర్టిక్యులర్‌లీ ఫీమేల్స్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి పీసీఓడీ వచ్చే రిస్క్ ఎక్కువుంటది. ఓకే. పీసీఓడీ ఉండే వాళ్ళకి డ్యూ టు వెయిట్ గెయిన్ వాళ్ళకి ఇన్ ఫ్యూచర్ థైరాయిడ్ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువుంటాయి. ఓకే. సార్ థైరాయిడ్‌లో ఏమైనా టైప్స్ కూడా ఉంటాయా? థైరాయిడ్‌లో బ్రాడ్‌లీ మనకు వచ్చేసి యూ కెన్ క్లాసిఫై థైరాయిడ్ యాస్ హైపోథైరాయిడ్ అని ఉంటది. అంటే శరీరం అవసరాల కంటే థైరాయిడ్ గ్రంథి ఒకవేళ టీఎస్‌హెచ్ హార్మోన్‌ని తక్కువ ఉత్పత్తి చేస్తా ఉంటే దాన్ని హైపోథైరాయిడ్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి హైపర్ థైరాయిడ్. సో, ఒకవేళ మనకు ఆ గ్రంథి హార్మోన్ ఉత్పత్తి ఎక్కువ ఉత్పత్తి చేస్తా ఉంటే దాన్ని హైపర్ థైరాయిడ్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆటో ఇమ్యూన్ ఆర్ హషిమోటోస్ థైరాయిడైటిస్ అంటాము. అది కూడా ఒక టైప్. అదేంటి అంటే మన శరీరమే మన థైరాయిడ్ గ్లాండ్‌కి అగైనిస్ట్‌గా పనిచేయడం వల్ల అంటే యాంటీ టీపీఓ యాంటీబాడీస్ అంటాము. దానివల్ల డే బై డే థైరాయిడ్ కొంచెం డిస్ట్రక్షన్ అవ్వుకుంటూ దానివల్ల వచ్చే థైరాయిడ్ డిజార్డర్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి డెఫిషియన్సీ వల్ల వచ్చే థైరాయిడ్ డిజార్డర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అయోడిన్ డెఫిషియన్సీస్ లేదా ఇప్పుడు గాయిటర్ అంటాం. కొంతమందికి మెడలో ఇప్పుడు పెద్ద వాపులాగా రావడము ఆర్ స్వెల్లింగ్ లాగా ఉండడం దాన్ని గాయిటర్ అంటాం. సో, అది ఒక టైపు. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి థైరాయిడ్ క్యాన్సర్స్. సో, థైరాయిడ్ క్యాన్సర్స్ బాగా కామన్‌గా మనం పాపిలరీ కార్సినోమా చూస్తాము. ఫాలిక్యులర్ అని ఇంకో కార్సినోమా ఉంటది. సో, టోటల్లీ యూ కెన్ డివైడ్ ఇంటూ 5 టైప్స్. ఓకే. సో, ముఖ్యంగా థైరాయిడ్ అనేది ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం సార్? ఏ ఏజ్ వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం? ఏజ్ అన్నట్టు ఏముండదండి థైరాయిడ్‌కి. జనరల్లీ ఆల్మోస్ట్ లైక్ మనము పుట్టిన తర్వాత పిల్లలకి ఫస్ట్ చేసే టెస్ట్‌లలో ఒక పిల్లలు పుడితే ఫస్ట్ చేసే టెస్ట్‌లలో బ్లడ్ గ్రూపింగ్ ఎంత కామన్‌గా చేస్తామో నెక్స్ట్ వచ్చేసి చేసేది సీవీపీ అండ్ థైరాయిడ్. సో, షుగర్స్ వీటిని మనం నియోనేటల్ రిసస్టేషన్ అంటాము. అంటే వన్స్ పిల్లలు పుట్టిన తర్వాత ఇమ్మీడియేట్‌గా చేసే టెస్ట్‌లుంటాయి. సో, అందులో థైరాయిడ్ కూడా స్క్రీనింగ్. ఎందుకు అంటే థైరాయిడ్ క్యాన్ కమ్ అంటే పుట్టక ముందు నుంచి కూడా ఉండొచ్చు. సో, పర్టిక్యులర్‌లీ ఈ ఏజ్ గ్రూప్‌లో రావాలి అన్నట్టు లేదు. బట్ ప్రిడామినెంట్‌లీ ఇఫ్ యూ సీ యాస్ ఎ డిసీజ్ బర్డెన్ లాగా చూసుకుంటే ఆన్ ఎ హోల్ హైయెస్ట్ మనకు వచ్చేసి సమ్‌వేర్ అరౌండ్ 13 ఇయర్స్ ఏజ్ గ్రూప్ నుంచి మనకు 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి బాగా కామన్‌గా చూస్తాం. సో, అందుకనే థైరాయిడ్ వల్ల ఎఫెక్ట్స్ కూడా మనకు ఎక్కువ మటుకు వచ్చేసి మనకు ఫర్టిలిటీ ఇండెక్స్ ఎఫెక్ట్ కావడము ఆర్ థైరాయిడ్ వల్ల మనకు వేరే వెయిట్ గెయిన్ ఇష్యూస్ గానీ, అదర్ హార్మోనల్ ఇష్యూస్ రావడం కూడా ఎందుకు చూస్తాము అంటే డ్యూ టు దట్ ఏజ్ గ్రూప్. ఓకే. సో, థైరాయిడ్ అనేది ఎంత లెవెల్స్ నుండి స్టార్ట్ అవుతుంది సార్? అంటే దానికి వాల్యూస్ ఏమైనా ఉంటాయా? సో, ఇంత నుండి ఇంత ఎక్కువైతే అంటే ఎలా చూస్తారు? థైరాయిడ్‌ది ప్రాసెస్. ప్రొఫైల్స్ ఉంటాయండి. ప్రొఫైల్స్ లాగా ఉంటాయి. థైరాయిడ్ ఆహ్, డయాగ్నోస్ చేయడానికి చేసే టెస్ట్‌ని థైరాయిడ్ ప్రొఫైల్ అంటాము. థైరాయిడ్ ప్రొఫైల్‌లో జనరల్లీ మనం టీఎస్‌హెచ్ వాల్యూ తోటి చూస్తాము. T3, T4 అండ్ కొన్ని సార్లు FT3, FT4 ఫ్రీ T3, ఫ్రీ T4 వాల్యూస్‌తో కంపేర్ చేసుకుంటాము. సో, మనకు టీఎస్‌హెచ్ ఒకవేళ చాలా ఎక్కువ ఉండడము, ఇట్లా ఉంటే జనరల్లీ మనం దాన్ని హైపోథైరాయిడ్‌గా తీసుకుంటాము. ఆర్ కొన్ని సార్లు మనకు ఈ ఈ సెకండరీ హైపోథైరాయిడ్ అంటాం. అంటే పిట్యూటరీ హార్మోన్ కరెక్ట్‌గా పనిచేయకున్నా గానీ, అప్పుడు కూడా పిట్యూటరీ గ్లాండ్ వల్ల కూడా మనకు థైరాయిడ్ వస్తది. సో, దాంట్లో కూడా మనకు టీఎస్‌హెచ్ రైజ్ కనిపిస్తా ఉంటది. సో, కాంట్రాలాటరల్ మనకు టీఎస్‌హెచ్ తగ్గిపోవడము ఇట్లా చూస్తే హైపర్ థైరాయిడ్ వీటిలలో చూస్తాము. అండ్ థైరాయిడ్ క్యాన్సర్స్ వీటిని ఏంటి అంటే ఆన్ ఎ రొటీన్ స్క్రీనింగ్ లేదా
పేషెంట్ రావడం ఏమన్నా నెక్ పెయిన్ వల్ల రావడము, లేదా నెక్ స్వెల్లింగ్ వల్ల రావడము, వాళ్ళకి ఏంటి అంటే అల్ట్రాసౌండ్ చేసి ఒకటి ఎఫ్ఎన్హెచ్సి అని చేస్తాము. ఆ ఎఫ్ఎన్హెచ్సి వల్ల జనరల్లీ తెలుస్తుంది. లేదు అంటే సిటీ నెక్ అని ఉంటుంది, సిటీ నెక్ చేస్తాము థైరాయిడ్. సో థైరాయిడ్ ఏమన్నా హెరిడిటరీ వల్ల కూడా వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్లీ. థైరాయిడ్ జనరల్లీ మనకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఆటో ఇమ్యూన్ ప్రైమరీ గానీ, హషిమోటోస్ థైరాయిడైటిస్ గానీ, ఇట్లాంటి ఈ 2 వేరియంట్స్ బాగా కామన్‌గా హెరిడిటరీ ఉంటాయి. సో, క్యాన్సర్స్‌లలో గూడా మనకు పాపులరీ కార్సినోమా ఆర్ ఫాలిక్యులర్ కార్సినోమా అవి బాగా కామన్‌గా అసోసియేటెడ్ విత్ మెన్ సిండ్రోమ్ 1, సిండ్రోమ్ 2 అంటాము. వాటితోటి అసోసియేటెడ్. సో, వాటిల్లో ఎట్లా అంటే ఇంకా మెన్ సిండ్రోమ్ అని ఒకసారి డయాగ్నోస్ చేశామంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎన్ని తరాలుంటే అన్ని తరాల వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. సో, ఆ టైప్‌లో ఉంటాయి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన వీడియో. సో మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ నేను ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.